నెక్స్ట్ మన టార్గెట్ ఎవరు? ఎప్పటిలాగే పెద్ద టార్గెట్. వాడి పేరు ఇమ్రాన్. వాడి అకౌంట్ 7 లక్షల అమౌంట్ ఉంది. 7 లక్షలా? అది పెద్ద అమౌంట్ అయితే ప్రాబ్లం వస్తుంది కదన్నా. ప్రాబ్లం వస్తుంది, మనకు కాదు, వాడికి. సరే, లింక్ పంపించేశానన్నా. ఇంకా జరగాల్సిన జరుగుతుంది. మీరు వెళ్ళి పని చూసుకోండి. నేను వెళ్ళి సిమ్స్ తీసుకొస్తాను. ఇదిగోనా నువ్వు అడిగిన సిమ్ కార్డులో. కీస్ ఎక్కడ పెట్టినావురా? సరే. హలో, ఇమ్రాన్ గారండి మాట్లాడేది? అవునండి, నేను ఇమ్రాన్ని. మీరు మొబైల్ ఆర్డర్ పెట్టారు కదా, అది వచ్చేసి 30,000. ఇంకో 20 minutesలో మీ ఆర్డర్ మీకు డెలివరీ అయిపోతుంది. దానికి సంబంధించిన ఓటీపీ మొబైల్కి వస్తుంది. ఒకసారి చెప్తారా? చెప్తాను. 334455. ఓకే సార్, ఓటీపీ ఓకే అయింది సార్. మీరు ఇష్టపడి కొనుక్కున్న మొబైల్ కాసేపట్లో మీకు డెలివరీ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. ఓకే అండి.
ఏంటి డబ్బులు మొత్తం కట్ అయినట్టు మెసేజ్ వచ్చినాయి. ఏందబ్బా నాకేం అర్థం కావట్లేదు. ఏదో మెసేజ్ వచ్చిందే. నానేదో మెసేజ్ పెట్టినాడే. నాన్నేమో చెల్లి పెళ్ళికి కావాల్సిన షాపింగ్ చేసుకురామంటున్నాడు. చూస్తేనేమో అకౌంట్లో డబ్బులు మాయమైపోయాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఈ విషయం చెప్తే నాన్న నమ్ముతాడో లేదో. డబ్బులేమో వెనక్కి తీసుకురాలేను. జరిగిందేమో నాన్నకు చెప్పలేను. ఇప్పుడు నాకు ఉండేది ఒకటే దారి. నాన్న నాన్న కాఫీ తీసుకురా నాన్న, తల నొప్పిగా ఉంది. నాన్న నాన్న కాఫీ తీసుకురా నాన్న. నాన్న వీడు ఇంకా పనుకొని ఉన్నాడా? కాఫీ నాన్న. ఏంది నాన్న కాఫీ తామంటే కాలుతో కొడతావు? కాఫీ కావాలి నాకు. కాఫీ టైం చూడు 8 అవుతుంది. దున్నపోతలా పడుకున్నావు. కాఫీ కావాలంటే ఆరు కావాలి. వెళ్ళి తీసుకొని రా. కాసేపు నేను టీవీ చూస్తాను. పాలు తీసుకొని వచ్చి కాఫీ పెట్టి నాకు పోయి. నిన్ను కొట్టింది కాక నేను నిన్ను అడిగితే రివర్స్ లో నువ్వే నన్ను అడుగుతున్నావు మార్కస్. నోరు మూసుకొని చెక్కింది చేయరా బడుద్దాయి. అమ్మ నేను నాకు చెప్తావా? నాకు చెప్పలేదు. నంద్యాలలో లోన్ యాప్స్కి మరో యువకుడు బలి. కూతురు పెళ్లి కోసం పొలం అమ్మి కొడుకు అకౌంట్లో 7 లక్షలు డిపాజిట్ చేసిన తండ్రి. మొత్తం 7 లక్షలు మాయమవడంతో సూసైడ్ చేసుకున్న నంద్యాలకు చెందిన ఇమ్రాన్. ఎన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా లోన్ యాప్స్ జోలికి వెళ్లొద్దని యువతకు ఎంత హెచ్చరించినా మళ్లీ వాటి జోలికి వెళ్లి లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. ఏవో ఇంటర్నేషనల్ కాల్స్ అంటూ మనకు తెలియని నెంబర్లతో కాల్ చేసి మీరు మా దగ్గర లోన్ తీసుకున్నారు, కట్టకపోతే మీరు ప్రైవసీగా జీవిస్తున్న మీ లైఫ్ మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. వీటి నుండి తప్పించుకోలేక, డబ్బులు కట్టలేక, ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేక యువత సూసైడ్ చేసుకుంటుంది. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయేంటి? నావేందిరా 4 కదా. నీకేం రా 4 ఉన్నాయంతే. మరి నాకు 12 ఇవి. ఎప్పుడు క్లియర్ అవుతాయో, ఎప్పుడు పాస్ అవుతానో, ఎప్పుడు మన నాకు బండి పంపిస్తాడో, ఇవన్నీ ఏ పడలా కనిపిస్తలేవురా. నువ్వు 12 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే సప్లిమెంటరీ కట్టాలి. దానికి నువ్వు వెళ్ళి మీ నాన్న అడగాలి. నువ్వు చెప్పగానే చెప్పేసుకొని కొట్టుకుని మీ నాన్న డబ్బులు ఇస్తానంటావా? ఊరుకుంటా అంచిగా. నువ్వు ఇంటికి వచ్చి మా నాన్నకి లేనిపోని సమస్యలు ఇచ్చేలా ఉన్నావు. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఇక్కడి నుంచి. నేను ఏదో మేనేజ్ చేసుకొని ఎలాగో మా నాకు తప్పదు కదా. ఎంత ఉంటుందిరా? మహా అంటే 10,000 అంతేగా. నేను నువ్వు లోన్ యాప్ చెప్తాను, వాటిలో ట్రై చేయి. అది నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తే చాలు. నువ్వు తీసుకున్న 10,000కి 2,000 ఎక్స్ట్రా కడితే సరిపోతుంది.
నువ్వు ఊరుకుని రంజిగా లేనిపోయి ఐడియాలు ఇవ్వద్దు. పొద్దున్నే మా నాన్న నీ చూస్తా లోన్ యాప్స్ గురించి, లోన్ యాప్ జోలికి వెళ్తే చంపిస్తా అని వార్నింగ్ ఇచ్చినాడు. ఇలాంటి రోజు కొంత జరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుంటే ముందుకెళ్ళాం. అయినా న్యూస్ చూసినావా నువ్వు? మన నిందాల్లో ఒకటి సూసైడ్ చేసుకుని చనిపోయానంట. అవన్నీ బాగానే చెప్తావు, రేపు సిచ్యువేషన్ నీ దాకా వచ్చినప్పుడు నువ్వు వెతుక్కుంటూ వస్తావు, అప్పుడు చెప్తా. నా రిజల్ట్స్ కోసమే సెర్చ్ చేసుకున్నాను. వాడు రిజల్ట్స్ ఎక్కడా కనిపించట్లేదే. ఎలా ఇప్పుడు బయటికి? రే కుమార్, దొరికిపోయినా. చెప్పండి అన్న. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంటగా, ఎన్ని ఫెయిల్ అయ్యావు? అదేంటి నాన్న, కనీసం ఒక్కటైనా పాస్ అయిన అవలే అని అనుకోలేదా? ఆ ఒక్కటి కూడా పాస్ అవ్వవునే అనే డౌట్తోనే ఎన్ని ఫెయిల్ అయ్యావు అని అడుగుతున్నా. చాలా నమ్మకం పెట్టుకున్నారన్న నా మీద. మీ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈసారి 32 సబ్జెక్టులు ఫెయిల్ అయిన కలుపుకొని అయిపోగొడతా. అనుకున్నారా నువ్వు ఈ మాటే చెప్తావని? నీ జీవిత కాలంలో ఆ 32 సబ్జెక్టులు క్లియర్ చేయండి. కానీ నా ఫ్రెండ్ సూపర్ మార్కెట్ లో జాబ్ చూస్తా చెయ్యి. జాబ్ లేదు ఏం లేదు, ఈసారి 32 సబ్జెక్టులు అయిపోగొడతా. వెటకారానికైనా ఓ సమయము సందర్భము ఉంటది. ఈ 32 కాదు కదా, ఇంకో 32 కలుపుకొని మొత్తం 64 సబ్జెక్టులు ముడ్డి కింద పెట్టుకో తిరుగుతావు చూడు. సర్లే, నీకేం కాదు చెప్పు, బయటికి వెళ్తానా? దీనికి మాత్రమే కొదవ లేదులే, ఏదో ఒకటి తీసుకుని రా. కుమార్, చెప్పునన్నా. నేను పని మీద ఆదోని వెళ్తున్నాను, వచ్చేసరికి 4 రోజులు పడుతుంది. సరే, ఈ 4 రోజులు సరిపడిన డబ్బులు ఫ్రిడ్జ్ పక్కన డబ్బాలో పెట్టాను, తీసుకో. సరేనన్నా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటా. జాగ్రత్తగా చూసుకుంటావా? లాస్ట్ టైం ఇలాగే వెళ్ళినప్పుడు డబ్బుల కోసం రైస్ కుక్కర్ అమ్మేశావు. ఇప్పుడు ఏమమ్మేదని ప్లాన్ చేసావన్నా? ఏదో ఒక్కసారి అలా జరిగిందని ప్రతిసారి అలానే జరుగుతుంది అనుకోద్దు నాన్న. మీరు జాగ్రత్తగా వెళ్ళరండి, నేను చూసుకుంటా కదా. సరే, ఇదిగో నాన్న, నీకు ముందే షుగర్ ఎక్కువ, టయానికి తిని టయానికి టాబ్లెట్ వేసుకో, సరేనా? నాకు ఇస్తా, ఊరికే ఊరలా చెప్పు. ఏంటో అర్జున్, ఆట మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. నేను రెడీగానే ఉన్నానన్నా, నువ్వు చెప్పింది చేసుకుంటూ వెళ్ళడమే నా పని.
హలో అంజీ చెప్పు. 2 రోజుల సప్లై ఫీజు కట్టాలి కదరా. నాకు గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఈ పాటికి లోన్ యాప్స్లో తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. నీకెలా తెలుసు? నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. అవసరం ఎలాంటివన్నైనా ఏం చేయడానికి నా ముందు తీసుకెళ్తుంది. ఆ మాత్రం గెస్ చేయలేనా? కరెక్టరా, అప్పుడు నువ్వు చెప్తే వినలేదు. ఇప్పుడేమో నా అవసరం వచ్చేంత వరకు అర్థం కావట్లేదు. చాలా లోన్ యాప్స్ డౌన్లోడ్ చేశాను రా, కానీ ఒక్కటి వర్కౌట్ అవ్వట్లేదు. ఎలాగైనా నాకు డబ్బులు కావాలి. నువ్వే నాకు గాలి చూపించాలరా. నేనున్నా కదరా, నీకు లింక్ పంపిస్తాను. అందులో లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకో, మనీ వచ్చేస్తుంది. థ్యాంక్స్ రా. ఇంకా నేను చూసుకున్నాను మొత్తం. థ్యాంక్స్ రా. హలో అన్న, నువ్వు చెప్పినట్టే లింక్ వాడి షేర్ చేశాను. కాసేపట్లో యాక్టివేట్ అవుతుంది. తర్వాత అంతా నీ ఇష్టం. హలో, అవును చెప్పండి. వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ అమౌంట్. రే అంజే, ఎక్కడున్నావా నీ అబ్బా? నువ్వు పంపించిన లింక్ ఓపెన్ చేసి లోన్ యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసిన, ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఒక్క రూపాయి కూడా. ఇందాక ఒకడు కాల్ చేశాడు. 2 days బ్యాక్ 75,000 లోన్ తీసుకున్నారు కదా, దానికి 5,000 ఫెస్ట్ డ్యూ కట్టాలని చెప్తున్నాడు. లేకుంటే ఫోటోలు వీడియోలు అన్నీ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. ఏం నీకు మంచి నీ అబ్బా? రే ఫోన్ ఆఫ్ చేయొద్దు. ఫెస్ట్ నా కొడుకు. ఈ విషయం నాకు తెలిస్తే ఇంకా నా పరిస్థితి అంతే. హలో, ఎవరు మాట్లాడేది? ఎన్నిసార్లు వేరే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేస్తారు? ఇందాకే కదా 10,000 కట్టింది. ఇప్పటికంటే నా వల్ల కాదు. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. నా అకౌంట్లో ఒక్క రూపాయి పడలేదు, కానీ నీకు 5,000 కట్టాను. ఇంకోసారి నాకు కాల్ చేస్తే మర్యాద ఉండదు. హలో సార్, మీరు ఎవరు అనుకుని ఎవరినో అంటున్నారు. మీ నెంబర్ మీద ఆర్డర్ వచ్చింది, వచ్చి తీసుకెళ్ళండి. సారీ, ఏదో టెన్షన్లో ఎవరో అనుకుని మాట్లాడేసినాను. అయినా నేనేం ఆర్డర్ పెట్టలేదే. సార్, మీ టెన్షన్స్ మీకు చాలా ఉంటాయి. 2 hours నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పుడు తగిలింది. రండి సార్, వచ్చి ఆర్డర్ తీసుకెళ్ళండి. కిందే ఉన్నాను. ఏం లింక్ పంపించావు నువ్వు?
కరెంట్ లింక్ పంపించాను రా, ఇలా ఎలా జరిగింది నాకు తెలియట్లేదు. ఎనీవే లింక్ పంపించాను కాబట్టి సొల్యూషన్ నేనే వెతుకుతా. నువ్వెందుకు ఎంత టెన్షన్ అవుతున్నావు? రా ఇవి ఎవరు పెట్టారు? ఇది నేను మా నాన్న మార్కెట్ వెళ్ళినప్పుడు అయితే మమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారు? ఎవరు తెలియాలి. వాడే. నాకు తెలుసురా నువ్వే అని. ఎందుకు నా ఫోటోలు పంపించినావు? రే అరవకురా. ఏంట్రా బిర్యానీ ఉన్న ప్లేస్లో ఫోటోలు ఉన్నాయని ఆలోచిస్తున్నావా? ఎక్కువ ఆలోచించకు. నేను నీకు ఇచ్చిన టైం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన టైంలోపు డబ్బులు కట్టకపోతే ఇప్పుడు నువ్వు ఏవైతే చూస్తున్నావో అవే ఫోటోలు సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేస్తాను. క్షణంలో వైరల్ అవుతాయి. గంటలో నువ్వు మీ నాన్న ఫేమస్ అవుతారు. తెలుసు కదా, మేము పెట్టే టార్చర్ కంటే సోషల్ మీడియాలో రోజంతా రిపీట్లో ఇదే న్యూ ట్రెండ్ అవుతుంది. మేము చంపేలోపే సగం సోషల్ మీడియాకి మీరే బలవుతారు. గుర్తుపెట్టుకో. హలో రే కుమార్, ఈ కొద్దిగా టైంలో నీకు బాత్రూమ్ పోయేంత టైం ఉందా? సరే అయితే ఒక 5 నిమిషాలు చూడు ఏమవుతుందో. లేదు లేదు, నేను డబ్బులు వెతికే పని మీద ఉన్నాను. నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాను. నాకు 1 గంట టైం ఇవ్వండి ప్లీజ్. ఆషాఢ మాసంలో వచ్చే ఆఫర్ అనుకున్నావు టైం ఇవ్వడానికి. మరో 20 నిమిషాలు మాత్రమే నీకు టైం ఉంది. ఈలోపు డబ్బులు ఇవ్వకపోతే తెలుసుగా. హలో 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 సార్, దీనమ్మా ఇంకోసారి లోన్స్ జోలికి వెళ్ళకూడదురా. ప్రశాంతంగా కూర్చొని ఎదుర్కొంటున్నారు. సార్ మీరు 75,000 లోన్ తీసుకున్నారు కదా, దాని డ్యూ టైం అయిపోవడానికి వచ్చింది. మీకు 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది. మరో 30 నిమిషాలు మీరు 75,000 కట్టకపోతే మీరు ఆ ఫోటోలు చూసినప్పుడే అర్థమై ఉండాలి. కానీ మీరెవరో నాకు తెలియదు. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నా అకౌంట్లో 1 రూపాయి పడలేదు. అయినా నేను డబ్బులు కడుతున్నాను. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చేసి తీసుకురావాలి? నువ్వు ఏం చేసి డబ్బులు తీసుకొస్తావో నాకు తెలియదు. టైంలోపు కట్టేయాలి.
హలో మామా, అవురా మామ, ఒక 10,000 కావాలరా. హలో హలో హల్ హలో సాయి, అరే ఒక 5,000 కావాలరా. రే అర్జెంట్ పడుకురా ప్లీజ్ రా, నేను మళ్ళీ ఇస్తారా. వీడేంటి ఇలా పడుకున్నాడు? ఏదో చేసే ఉంటాడు. ఉండు, వీడి పని చెప్తా. ఏం చేసావురా మళ్ళీ? ఏదో చేశావు. నీ ముఖం చూస్తేనే అర్థమవుతోంది. మర్యాదగా చెప్తావా, ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా? నాన్న, అది పేరెంట్ ఎగ్జామ్స్కి డబ్బులు కట్టాలని ఒక ఫ్రెండ్ చెప్తే లోన్ యాప్ డౌన్లోడ్ చేసినాను నాన్న. అందులో నుంచి నాకు ఒక్క రూపాయి కూడా పడలేదు. కానీ 75,000 కట్టుమని వాళ్ళు నన్ను 2 రోజులు సతాయిస్తున్నారు నాన్న. ఎదవా నా కొడుక, నీకు ముందే చెప్పాను కదరా ఇలాంటి వాటి జోడికి వెళ్ళొద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి? నేను ఇంకో 4 రోజులు ఆ ఊర్లోనే ఉండి ఉంటే ఈ ఇల్లు అమ్మేసేవాడివేమో. బయటకు పోరా నా కొడక. నాన్న, ఇంకో విషయం, వాళ్ళు ఫోటోలు ఇంకేవో సోషల్ మీడియాలో పెడతానని తాయిస్తున్నారు నాన్న. డబ్బులు ఇవ్వాలి తొందరగా. ఎంత మంచి పేరుందిరా నాకు. అదంతా నీ వల్ల పోయేలా ఉంది. నేను నిన్ను చంపేలోపే ఇంట్లోంచి వెళ్ళిపోరా. నా కళ్ళకు కనపడకు. పోరా పో. నాన్న, వెళ్ళరా ముందు. టైం దగ్గర పడుతున్న ప్రశాంతంగా టిఫిన్ చేస్తున్నావు అంటే మేమేం పీకలేమన్న ధైర్యమేగా. నీకు ఇంకా అరగంట మాత్రం టైం ఉంది. లేకు, పరిగెత్తు.
యాడి వ్యాడి ఇప్పుడు ఈ టైంలో. హలో, ఎవరు? అంకుల్, నేను కుమార్ వాళ్ళ ఫ్రెండ్ని లిఖిత్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. డబ్బుల కోసం నాకు టెన్షన్గా ఫోన్ చేశాడు. నేను మళ్ళీ కాల్ చేస్తుంటే ఎత్తడం లేదు అంకుల్. అసలు ఏం జరిగింది అంకుల్? నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా ఒకసారి ఇలానే జరిగింది. కాకపోతే ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నాకు డబ్బులు హెల్ప్ చేయడంతో నేను ఇందులోంచి బయటకు వచ్చాను. ఇంకా తర్వాత నేను వాటి జోలికి కూడా వెళ్ళలేదు. అయినా వాటికి మీరు తప్ప ఇంకెవరున్నారు అంకుల్? ఇదొక్కసారి వదిలేయండి. ఒక తప్పు ఆపడానికి ఇంకో తప్పు చేయాల్సింది వచ్చింది. అలాగే ఇరుక్కపోయాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి ప్లీజ్ అంకుల్. చిన్నవాడివైనా కరెక్టుగా చెప్పావయ్యా. నా కొడుకు నేనుగాక ఇంకెవరున్నారు? ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొస్తాను. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు అంకుల్. బ్యాంక్ టైం అయిపోతుంది, కొద్దిగా తొందరగా వెళ్తే. అంకుల్ బాబు, కుమార్, 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 రే కుమార్, వీడెక్కడికి వెళ్ళి ఉంటాడు? వీడి కోపం వచ్చినా ఆనందం వచ్చినా పైన వెళ్ళి కూర్చోవడం అలవాటు కదా. సరే కుమార్, రే కుమార్,
కుమార్ రే బాబు ఒక్కసారి నీతో కూర్చొని మాట్లాడింటే సరిపోయేది. నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చే లోపే ఇంత పని చేస్తామనుకోలేదురా కుమార్. ఎంత పని చేశావు నానా, నన్ను ఒంటరిని చేసిపోయాము కదరా బాబు. లేరా లే బాబు. కుమార్ నేను బతకలేనురా. కుమార్ 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 బాబు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని పెద్దవాళ్ళు ఊరికి అనలేదు. జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోయాక గుండె పగిలేంతగా ఎంత ఏడ్చినా చేతికి అందించిన కొడుకుని తిరిగి తెచ్చుకోలేనుగా. ఒక తండ్రిగా యువకులకు ఒక విజ్ఞప్తి: ఇలాంటి లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. మిమ్మల్ని కని పెంచి మీపై ఆశలు పెట్టుకొని వయసు పడిన సమయాన మీ ఆసరా కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు లోను యాప్ల మాయాజాలంలో చిక్కుకొని మీ ప్రాణాలను తీసుకోకండి. ఒక్కసారి మీ తల్లిదండ్రులు గుర్తు చేసుకోండి. అయిన వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోండి. చివరిగా ఒక్క మాట: మీ మంచి కోరి మీ గురించి ఆలోచించే మీ తల్లిదండ్రులను వదిలి వెళ్ళకండి. భుజం మీద ఎత్తుకొని పెంచిన నిన్ను అదే భుజం మీద మోసుకొని వెళ్ళాల్సి వచ్చింది. వచ్చే జన్మలోనైనా మళ్ళీ నువ్వే నా కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను రా కుమార్. బాబు